జల్లికట్టు వార్తల్లో ఉంది. తమిళనాడులో జల్లికట్టు చాలా ఫేమస్. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు మదురై చుట్టుపక్కల జల్లికట్టు అంటే అక్కడ జనం పడి చచ్చిపోతారు. జల్లికట్టుకి ఏంట గొప్పతనం? తమిళనాడు కల్చర్ కి జల్లికట్టుకి చాలా సంబంధం ఉంది. జల్లికట్టు అంటే ఎద్దు పైన హంప్ ఉంటుంది కదా, తెలుగులో మూపురం అంటాం. దాన్ని పట్టుకుని ఒక వ్యక్తి బలంగా దాన్ని చాలాసేపు హోల్డ్ చేసి పెట్టుకుంటాడు అనమాట. అది మనిషికి ఒక బుల్కి ఉన్న సంబంధం. ఆ జంతువులు అనేది మా జీవితంలో ఒక పార్ట్, మా కల్చర్ లో ఒక పార్ట్. దీనిలో జంతువులకు మేము ఎలా హార్మ్ చేస్తాం అని చెప్పి అక్కడ వాళ్ళు అంటారు. దీనికి సంబంధించి చాలా కాంట్రవర్సీ వచ్చింది. అసలు జల్లికట్టు అనేది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ ఎనిమల్స్ యాక్ట్ కిందకి వస్తుంది. దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఎనిమల్ రైట్స్ యాక్టివిస్ట్ చాలా గోలే చేశారు. అసలు ఈ కేసు సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్ళింది అనమాట. మనం గమనిస్తే పొంగల్ టైంలో తమిళనాడులో హార్వెస్ట్ ఫెస్టివల్ టైంలో జల్లికట్టు నిర్వహిస్తారు. అదే టైంలో సంక్రాంతి ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ లో చేసుకుంటాం. ఆంధ్రాలో కాక్ ఫైట్, కోడి పందాలు చేసుకుంటారు. కోడి పందాలు ఇప్పటి వరకు కూడా చట్టబద్ధం కాదనమాట. అవి ఇల్లీగల్ గానే ఆంధ్రాలో నిర్వహిస్తారు. అయితే కోడి పందాలను లీగలైజ్ చేయమని చెప్పి హైకోర్టులో ఇంతకు ముందే పిటిషన్ కూడా వేయటం జరిగింది మన రఘురామకృష్ణరాజు గారు.